నమస్కారం చేసుకోండి. ఓం యస్గో నామ రూపాభ్యామ్యా దేవి సర్వమంగళాభ్యాం సాంపల్కో జయమంగళం దుర్గామలధరం పిశోధి స్వర్ణదేవ ధ్యాయే తదేవ లక్ష్యం సుదినం తదేవ దారావళం తదేవ విద్యాబలం దేవబలం లక్ష్మీదేవ స్వామి యత్ర యోగి ధరకృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయగర్భోతి ధ్రువాని కళ్యాణ భాద్రం యత్ర యా దేవృషం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళమేషాం ప్రయస్తో భగవాన్ మంగళాయతనం హరిః లాభం తేషాం జగశ్రేషాం కృతశ్రేషామరా భవాన్ ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః పదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఐంసా లక్ష్మీవేణి గౌరవదగిరా లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. గౌరీవశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. నాలుగోసారి చేతులు నీళ్లు పోసుకొని పక్కన వదిలేసేయండి. యజమాన ధర్మపత్ని సహా శివాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. కృష్ణాయ నమః. వాసుదేవాయ నమః. రుద్రాయ నమః. రుద్రాయ నమః. ఉషోత్మాయ నమః. నటరాయ నమః. ఉపేంద్రాయ నమః. నమః. అజాయ భూధారకాయ జనావరోధినాం బ్రహ్మకర్మ స్మానభేద ప్రాణాయామే వినియోగః. ఒక ముందుతో దీర్ఘంగా గాలి పీల్చండి. ప్రాణాయామం చేయండి. దీర్ఘంగా గాలి పీల్చి వీలైనంతే పాపి తర్వాత రోజు ఉండేయండి. అంగుళ్యాగ్రే నాస్తాగ్రే సంప్రేక్షం భావనాసనం ప్రాణాయామే ఋషి పరికల్పితం ప్రాణాయామే వినియోగః. భవానుకోండి. చాలు చెప్పండి. పూర్వ సంకల్ప అనుసారేణ మమ నూతన ప్రవేశ అంగకాలే సాగ్ర శతవర్ష పర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం సకల విధ సుఖానుభవ ప్రాప్త్యర్థం రమాసహిత సత్యదేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రమాసహిత సత్యవ్రత ఆఖ్యం కరిష్యే. అమ్మ ఏంటంటారు? బ్రహ్మముడి అంటే ఏమంటున్నారు? వడి బియ్యం పోస్తే ఈ కలసానికి 3 పక్కల బొట్లు పెట్టండి. ఇందాక పెట్టండి. ఈ కలసానికి 3 పక్కల బొట్లు పెట్టండి. కలసం కేవలం కంటే సమాసత ఏదత్రదిదో ప్రప్నామధ్య మాతృగణాశదాక్షోత్సాగాదన్వే దత్రపి బౌంద్రారిపే సమాసారమే అకదన్యాయ చాలు చాలు కచ్చదు. ఈ రోజు కుదరలేదు. ఉత్థాన టెక్నిక్ గురు కావేరీ సుభద్రాది కృష్ణమే జీవోమే భాగ్యదా పంచగంగా ప్రకీర్తితా ఆయాంత దేవ పూజార్థం మమానుకోటి దుర్గ క్షయకారక పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష ఆవుగని సమీప నిలరండి ఆవు తీసుకొని గణపతి సంప్రోక్ష గౌరవం ఇద్దలండి. దేవ ఆత్మానంద సంప్రోక్ష గౌరవం ఇద్దలండి. మీ మీద చదువుకోండి. మీ మీద చదువుకోండి. నమస్కారం చేసుకోండి. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజావసానం దావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధి గురు అగ్నివేణి సుప్రసన్నోభాసన గురు ఇలాగ ఆకుని అట్లా చూపించండి. ఇదిగో ఆకును పట్టుకొని అట్లా చూపించండి. ఆ గణపతి దగ్గర అసలు ఇదే ప్రాణహీనో జై భోగం జొక్క సంస్కృతి అమృతమై ప్రాణ సన్నిధి గురు స్థిరో భవ సుప్రసన్నోభాసిరాసనం గురు. దీనికి ఆ ప్లేట్లో చేతిలో తీసుకోండి. ఒక నీళ్ళు పోయండి. ఆ బొట్టు కడగండి. చేతులు పోసి ఆ బొట్టు పోయేదాకా కడగండి. కడిగే సందులో పెట్టండి. వేరే ప్లేట్లో నమస్కారం చేసుకోండి. ధ్యానం
गणानान्त्वा गणपतिं हवामहे कविं कवीनामुपस्थितं ज्येष्ठाः ब्रह्मणाः मोदिसीदसादनं पेटे मानादे अस्तांतर प्रामी उच्चम हिरदगड्डे पादयो पादन प्राणस्य प्रामुखे जागरण प्राणी समयामि हिरदाबो समय उपवादान उद्यधाना भैरणायक्षयं सुमर सुदशभाजते नमः श्रीरमाता स्मारक मावो शिक्षां दापुजन दासनं दोषं समयामि अथ पंजाब दोषं ओमर काय कुठे क्लास जीवनते అది పచ్చడి పక్కన పెట్టేసి అందులో నీటితో కాస్త నీళ్లు పోస్తా ఉన్నాను అందులో గణపతి విగ్రహం ఉంది కదా దాన్ని అభిషేకం చేయండి దాంతో కాదు ఆకుని మీరు ఇప్పుడు దొరికిన కొబ్బరి నీళ్ళు కదా ओम शांति 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 ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षमतस्वते त्वमेव कर्तारे त्वमेव कर्तारे त्वमेव कर्तारे त्वमेव गणपतिर्मादि त्वं साक्षादात्मानित्यं त्वमवचे सत्यमवचे अहं अवक्तारं वस्वतारं अवानुजानो वसिष्यो पश्चात्तानात् अमृतमतो मां पारिवारितमन्तात्मं वाङ्मयत्वं चिन्मयः त्वमानन्दमयस्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दादिति योऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदं तत्त्वोज्जायते सर्वं जगदं तत्त्वशिष्यति सर्वं जगदं त्वयिलज्जमेष्यति सर्वं जगदं त्वयिप्रस्यति त्वं भोगिरावो त्वं चत्वारि वा पदानि त्वं गुणत्रयातीतः त्रयत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं दृष्टित्रयात्मकः मां योगिनो ध्यायन्ते नित्यं महात्मं विष्णुत्वं सूर्यस्वं चन्द्रमास्वं ब्रह्मभूर्भुवः सुन्दरवनुस्वारं परमहात्मं एतत्त्वं गुरुमुखकारं पूर्वरूपं मकारं वज्ररूपं स्वारजां रूपं गुरुरूपं नादं विदादति दैसा गणेश विचारणकरोति एकदन्तानि महे पुण्डानि जीवने तस्नो दन्ति चतुर्यादि एकदन्तद्युतहस्तम्पादनं धारणं रहस्यवरदं हस्तेन विभ्राणं मूषिकध्वजं कृष्णलम्बोदरं दुर्गकर्णकं चक्रवासं पट्टगदामिकासं पट्टपुष्पैर्भूषितं भक्तानुकम्पितं देवं जगत्कारणमच्युतम् आविर्भूतं च सुजातो वृत्ते पुरुषार्थं एवं ध्यायति यो नित्यं च योगी योगिनात्मरः नमो पुरातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते सुरम्भोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय हे महागणपतिभ्यो नमः पञ्चामृतस्नानं समर्पयामि भगवते स्नानं प्राणायामं जागरणं करोमि वस्त्रं విగ్రహాన్ని పైకి తీసి ఆ ప్లేట్లో ఉన్నటువంటి కొబ్బరి నీళ్ళ కొన్న తీర్థం అందులో పోసుకొని ఆ గ్లాసులో పోసేసుకొని ఆ కొబ్బరి నీళ్ళు ఆ ప్లేట్లో ఉన్న కొబ్బరి నీళ్ళు ఆ గ్లాసులో పోసుకోండి దానిలో దీనిలో పోసుకోండి ప్లేట్ కడగండి శుభ్రంగా కడగండి ఊరికి అట్లా పోసి దానిలో అక్షతలు తీసేయండి విగ్రహాన్ని కూడా అట్లాగే కడగండి ఒకసారి పంచామృత స్నానానంతరం పునః శుద్ధోదకేన స్నాపయామి నీళ్ళు పోసి ఒకసారి కడగండి కడిగేసేసి పువ్వుతో అద్దటి మంచిగా అది కాదు వేరే పువ్వు తీసుకోండి అది తడిది కదా ఇది పొడిగా ఉంది పొడి పువ్వుతో అద్దటి మంచిగా సున్నితంగా ఉన్నాడు ఆయన మంచిగా చూడవండి గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి ఆ ప్లేట్లో పెట్టి అక్కడే పెట్టేయండి శ్రీ మహాగణపతిభ్యో నమః స్నానానంతరం ఖేదోచ్చారణం అక్కడ పెట్టేసేయండి దాంట్లో ప్లేట్లో పెట్టి అక్కడ పెట్టేసేయండి ఆ ప్లేట్లో పెట్టి ఇందాక ఎక్కడ పెట్టారో అక్కడ పెట్టేసేయండి పైకి పెట్టేసాను మహాగణపతిభ్యో నమః శ్రీమార్థే అట్లాం ప్రక్షాళన వేయండి ఏకం విదార్థే అట్లాం వ్యాధి గంధాధారయామి కుంకుమేమి నానాగంధనాథే ఆభరణాథే అట్లాం పుష్పై పూజయామి అయ్యా పువ్వులు తర్వాత అక్షతాలు ఇదిగోండి ఇద్దరు చెరొక 2 పువ్వులతో పూజ చేయడం తర్వాత అక్షతాలు వేయండి ओम मुखाय नमः एकदन्ताय नमः कपिलाय नमः गजकर्णकाय नमः लंबोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः गोमकेतवे नमः गणाध्यक्षाय नमः बालचन्द्राय नमः गजाननाय नमः मुक्तकुण्डाय नमः వాడిన వాడు అద్భుత ఫోటో కింద పడిపోతావు అరే అట్లా ప్రత్యక్ష దీపం నైవేద్యం చాలు చాలు ఒక్కసారి
ఈ కొబ్బరి పచ్చలు అందులో పెట్టేయండి. పెట్టండి. నీళ్ళు తెల్లండి వాటి మీద. ఆ కొబ్బరి నీళ్ళు కాదు ఇవి. సత్యంగా అమృత ఫలాన్ని నివేదయామి చేసి చూపించండి. ఓం నారాయణ స్వామి పరమ స్వామి జ్ఞాన స్వామి ధన స్వామి రమణ స్వాహ. మధ్య మధ్య ఉదకపాన స్వామి స్వప్రక్షణ బాధపక్షాన్ని గర్భ్యామి పూజి దర్శకస్తుని తమలామి తామరణాంధ్రం కేసు ఛాజమన కామి ఆనందమంగళ దివ్య తేజో నీరాజన దీపం దర్శయామి. ధన్యవాదం మధో పూర్ణం తథా దేవదవ్యోదానీతి ఏకదా బ్రహ్మణం ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుష్య తేజో దధాతి రాజంచ విరాజంచ నీళ్ళు తిప్పండి. నమస్కరోమి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ. హర అదండి. నిత్య శ్రేయస్సు సుమస్తు సంతోష మంగళాన్ని భవంతు. ఇవ్వండి. ఇప్పుడు తీసుకోండి. హారతి తీసుకోండి. జై బోలో గజానన భగవానికి. 2 అక్షరాలు చేసుకోండి. ఒక పువ్వు తీసుకోండి. సూర్పకర్ణో హేరంభ స్కంధపూర్వజ అండలుగాసం శక్తించారు ముట్టక శాస్త్రోపచార భుజాంతరం ప్రేమ 2 అక్షరాలు మీ వారి చేతికి ఇవ్వండి అమ్మా. కాస్త నీళ్ళు పోయండి. ఇప్పటితో మొత్తం అన్ని తీసేయండి. హృదమే పాపం దూర్వాదు స్వప్ననాశిని శ్రీ మహాగణిత ప్రసాదేన మనోభిష్ట మనోవాంఛావృద్ధిరస్తు సాగర శతవర్షపర్యంతం సుఖేన జీవన సిద్ధిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తి సత్తు. మీరు ఒకటి తీసుకొని ఇచ్చేసేయండి. మధ్యలోంచి ఇవ్వద్దు. అయింది కదా. చెప్పండి. పూర్వ సంకల్ప అనుసారేణ మమ నూతన గ్రహ ప్రవేశ అంగభూత రమాసహిత సత్యవ్రత ఆఖ్యే కర్మణి రక్షాబంధన దేవత పూజనంచ కరిష్యే. నేను ఒకసారి పసుపు దీని దగ్గర కంకణాల దగ్గర అక్షతమై తాంబూలాధరో విచారాన్ని ప్రకల్పయామి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రక్షాబంధన దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అది పక్కన పెట్టేసేయండి. అందరు దళాలు కట్టుకుంటారు. మీరు ఆల్రెడీ కట్టేసినట్టుగా ఆకే కర్మణి ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత ఇంద్రాది ఆక్షదిక్పాలక దేవత సహిత రమా సహిత సత్యదేవత మంటప ఆరాధనంచ కరిష్యే. కూర్చుండి ఒకసారి. ఓం గణానాం హవామహే కవిం కవినామస్మం జయరాజం మణాంతమనసిద్ధాంతవాహయామి స్థాపయామి పూజయామి. చెప్పండి. సూర్య ఆదిత్యాన్ని కరిష్యే. ఓం. ఇందాక మనం అక్కడ ఉద్వాసం చెప్పాలా అంటే అందరూ అక్కడ వచ్చున్నారు. అప్పుడు వాళ్ళ ఓన్లీ ధ్యానమే. మనం ఇక్కడ ఆవాహన అక్కడ పడుకొని పూలు పెడుతూ ఉండండి ఒకసారి. ఓం జపాకస్మ సంకాశం కాశ్మే మనోజనం తమోరితర్ పాపర్థం ప్రతో స్మిదాకరం లాంగవేదన సూర్యకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దిద్రారాధం దాస్తమనాం దిద్రంగం సంపూర్ణం చంద్రగ్రహణావాహయామి స్థాపయామి పూజయామి. ధరణీగర్భసంపూతం విద్యుతాంగం కుమారం కర్తం మంగళం ప్రణమామ్యం. అలంకారకర్మావాహయామి స్థాపయామి పూజయామి. ప్రియాంకల్గాజాం రూపేణ జోం సౌమ్యం సత్వగుణప్రదం సంపూతం ప్రణమామ్యం. ఉదకమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం దేవానంద గురు కార్యం ఉద్యమందోగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం రైత్యానం పరం గురు సర్వశాస్త్రప్రకారం భాగవతం ప్రణమామ్యం. శుక్రమావాహయామి స్థాపయామి పూజయామి. నీలాదిసమాభాసం నక్షత్రమాగ్రహం ఛాయామానదం భూతం తన్మావాహయామి స్థాపయామి పూజయామి. అగ్రమావాహయామి స్థాపయామి పూజయామి. పలాసపుష్పగంగాసం తారకాత్మహింసం నౌతం ఘోరం సంకేతం ప్రణామి. సంకేతమావాహయామి స్థాపయామి పూజయామి. ఆదిత్యాగమాయ మంగళాభిషేక గురుసక్షరాహమే గర్గమావాహయామి స్థాపయామి పూజయామి. 2 అక్షతలు
కలసం దగ్గర వేయండి. బ్రహ్మ దేవానాం పదవి కరుణాం శ్రీపురాణాం వైష్ణవకానాం వేదోగ్రాణం అస్మిన్ కలసే పానీయమావాహయామి స్థాపయామి పూజయామి. रुद्राय प्रकेत सेमी दुष्टमाय तपजसे पूजे मसंतमगं हृदय सांगां सायदां शक्ति भक्ति परिवार समेतां अस्मिन् कलसे रुद्राय प्रकेत सेमी दुष्टमाय राक्षा परमयोगमन् अस्मिन् कलसे गौरी शंकरमावाहयामि स्थापयामि पूजयामि गौरी शंकरमावाहयामि स्थापयामि पूजयामि. ओम तत्व ओम इदं रमासहित पंचदेवतां आवाहयामि स्थापयामि पूजयामि. అలాగే దీని మీద కూడా ముందర పెట్టుకొని ఆ ఇది కాయిన్ కడిగి అక్కడ పెట్టేస్తున్నాడు. అభిషేకం చేసుకోండి. స్వామి ధర్మ జగన్నాథ యావత్ పూజ అవగాహన గంగావరం దీపావళి బింబేశ్వరం బింబేశ్వరం సన్నిధి గురు అక్షతలు వేయండి. స్థిరో భవాజరాజన గురు ధ్యానం నమస్కారం చేసుకోండి. శాంతాకారం శ్రీ రమాదేవతా బ్రహ్మః ధ్యాయామి. అక్షతలు వేయండి. కలసం దగ్గర అక్షతలు వేయండి. ధ్యాయామి నామయామి. నీళ్లు చల్లండి. పాదయో నీళ్లు స్నాపయామి. పెరుగు ఇంకేయాలా గ్లాస్ దానం నుంచి కొంచెం రామరాజుయామి శుక్రమసి ఆజ్యం శుక్రమసి జ్యోతిషి దేవోద్రా ఓం శుక్రమసి జ్యోతిషి తేజోసి దేవోద్రా సంచిత్రేణ పవిత్రేణ సూర్యస్రస్మయామి స్థాపయామి. మధువాత ఇది మధువాతార్త ఇదేవత్సరదిందతః మాధ్వేన సంతోషధీ మధురోషమధుత్పార్జకుందజః మధుజ్యోరస్వ పితా మధుమాన వనస్పతిర్మధుమాగమో సూర్యః మాధ్వీర్గావో భవంతనః ఇది మధునా స్నపయామి. మధువాతార్త ఇదేవత్సరదిందతః మాధ్వేన సంతోషధీ మధురోషమధుత్పార్జకుందజః మధుజ్యోరస్వ పితా మధుమాన వనస్పతిర్మధుమాగమో సూర్యః మాధ్వీర్గావో భవంతనః ఇది మధునా స్నపయామి. స్వాదుః वादो भवस्य मध्याय जन्मने वादविक्राय पदवीकेत नामे वादपुत्राय वर्णाय वायुवे सहस्रदेव वागोदाभ्याय चक्रया स्नापयामि. कोपरिकाय कोपरगुलो कोटि कोपर नीळु या परिणीर्या कवलके दिस्तु कोपटे నారికేళ స్నాపయామి. ఇప్పుడు అన్ని కలుపుకొని పంచామృతాలు అభిషేకం చేస్తా ఉన్నాను. పక్కన పాలు తీసుకోండి.
महादेव के विद्महे विष्णुपत्नी धीमहि तन्नो लक्ष्मी దానిలా పూతోని మంచిగా అద్ది తుడిచి గంధం కొట్టు పెట్టి కుంకుమ కొట్టు పెట్టి అక్కడ కలసం దగ్గర పెట్టండి. గుడ్డుగా పెట్టుకోదండి, ఏదైనా తమలపాకు పెట్టుకుంటావా లేదా కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా పెట్టుకో దగ్గర కానీ ఇక అందేటట్టుగా సరేనా. దగ్గర చేసి ఆ కాయిన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అయిందా? అది పెట్టినా అతన్ని పెట్టుకో, పెట్టేసుకో దగ్గర పెట్టుకో. దగ్గర పెట్టుకుంటున్నావా? 2 లక్షలు వేయండి. ఏకోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సహాయం పురస్తాద్ ఆయుష్యవగ్రం బలమంజమేకం వేదం బలమస్తేగ యజ్ఞం విదార్థ యక్షదాం ప్రయామి గంధద్వారాంధ్రా దర్శామితం ఈశ్వరేకం సర్వభూతానాం యోగపే శ్రేయో నమస్తే దేవతాభ్యో నమః శ్రీగంధాన్ ధారయామి భూతంలో ఉంచి అక్కడ పెట్టేసేయండి. ఆయనైతే ఆయన अरे కొబ్బరికాయ తీయమ్మా పసుపు కుంకుమ వేయండి. సాగం దుర్యాలని కాలి యాగా యాద రసది రాణి పూజ దగ్గర పెట్టుకోండి, పూజతో పూజేయండి. పాలో కేశరాయను పాలో విష్ణు రాష్ట్రమైన మహావక్షం పూజామి
उंडकुटुकदन्ताय महादन्तां पूजामि दुर्वावे नमः वावुं पूजामि सूर्यचन्द्राग्नेत्रे महानेत्रे पूजामि लक्ष्मीवसन्तक्षस्थलाय महावसं पूजामि श्रीरमासचन्द्रदाभ्यो महादर्वाणीनानि च पूजयामि ॐ तत्देवाय नमः ॐ तत्साधुने नमः ॐ तत्भूताय नमः ॐ तत्सुराय नमः ॐ तत्नाथाय नमः ॐ तत्साक्षिये नमः ॐ तत्योगाय नमः ॐ तत्ज्ञानाय नमः ॐ तत्ज्ञानाय नमः ॐ तत्मेधाय नमः ॐ तत्विताय नमः ॐ तच्चमंगलाय नमः ॐ तच्चकल्पाय नमः ॐ तच्चराय 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 नमः ॐ तच्चपूर्णाय नमः ॐ तच्चोदाय नमः ॐ तच्चधर्मणे नमः ॐ तच्चमेधाय नमः ॐ तच्चधीराय नमः ॐ तच्चकले नमः ॐ तच्चकलाय नमः ॐ तच्चमोदाय नमः ॐ तच्चराय नमः ॐ तच्चब्रह्मणे नमः ॐ तच्चर्चिताय नमः ॐ तच्चवेदान्ताय नमः ॐ तच्चरात्मने नमः ॐ तच्चभोग्रे नमः ॐ तच्चभुजाय नमः ॐ तच्चार्चिताय नमः ॐ तच्चेन्द्रयाय नमः ॐ तच्चगंगाय नमः ॐ तच्चगंगाय नमः ॐ तच्चनिर्वाय नमः ॐ तच्चमेधाय नमः ॐ तच्चविद्याय नमः ॐ तच्चविद्याय नमः कच्चमोहाय नमः ॐ तच्चगोपाय नमः ॐ तच्चगाय नमः ॐ तच्चुभय नमः ॐ तच्चुभाय नमः ॐ तच्चमुगाय नमः ॐ तच्चगोपाय नमः ॐ तच्चगाय नमः ॐ तच्चमुगाय नमः कच्चदिक्पालकाय नमः ॐ तच्चसंधराय नमः ॐ तच्चभुजाय नमः ॐ तच्चन्यायाय नमः ॐ तच्चसाक्षिणे नमः ॐ तच्चराय नमः ॐ तच्चामदाय नमः ॐ तच्चवेदाय नमः ॐ तच्चश्रीपदाय नमः ॐ तच्चमुख्याय नमः ॐ तच्चोदराय नमः ॐ तच्चमहाहृदयाय नमः ॐ तच्चकलाय नमः ॐ तच्चकमलाय नमः ॐ तच्चनाराय नमः ॐ तच्चहस्ताय नमः ॐ तच्चबाहवे नमः ॐ तच्चजिह्वाय नमः ॐ तच्चमुखाय नमः ॐ तच्चमुषाय नमः ॐ तच्चनादकाय नमः ॐ तच्चश्रोत्राय नमः ॐ तच्चक्षुषे नमः ॐ तच्चहृदयाय नमः ॐ तच्चमुखाय नमः ॐ तच्चामराय नमः तच्चाभरणाय नमः ॐ तच्चायुधाय नमः ॐ तच्चश्रीवल्लभाय नमः ॐ तच्चमुक्ताय नमः ॐ तच्चधर्मणय नमः ॐ तच्चभामादाय नमः ॐ तच्चहरुगुणे नमः नमः देवतानां भ्यो नमः अया మీరు పువ్వుతో పూజ చేయండి అమ్మ మీరు పువ్వుతో పూజ చేసుకోండి ఏతవిద్మహే విష్ణుపత్ని దేవే తన్నాలక్ష్మే ప్రచోదయాత్ శాంతిశాంతిః శాంతిరస్తు పంచామృతాభిషేకస్నానం సమర్పయామి మహాదేవ సరిపోతుందా మంచిగా పూతో దొరవండి మళ్ళీ పాలు తల్లి పూతొందు దాని పూతో మంచిగా అద్ది తుడిచి దండం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి అక్కడ కంచం దగ్గర పెట్టండి గుడ్డుగా పెట్టుకోదండి ఏదైనా తమలపాకు పెట్టుకుంటావా లేదా కుంకుమ పూజ చేసుకోవడానికి వీలుగా పెట్టుకో దగ్గరగా నీకు అందేటట్టుగా సరేనా దగ్గర చేసి ఆ కాయిన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి అయిందా అది పెట్టినా అతని పెట్టుకో పెట్టేసుకో దగ్గర పెట్టుకో పెట్టుకోండి దగ్గర పెట్టుకో పెట్టుకున్నామా 2 నక్షత్రం వేయండి शिवोपवीतं परमं पवित्रं प्रजापतिर्य सहायं पुरस्तात् आयुष्यवग्रं बलमन्दं वेदं बलमस्तेजः महावस्त्रया यज्ञं विदाते सदां प्रयामि गन्धद्वारान्द्रादृशां चक्राङ्गेः विश्वैकं सर्वभूतानां योगप्रे श्रेयो नमः देवताभ्यो नमः श्रीगन्धान् धारयामि भूतसल्लोमुचि అక్కడ పెట్టేదేంటి ఆయనైతే ప్రాయణ దుర్వార అరే ఈ కొబ్బరికాయ తీయమ్మ పసుపు కుంకుమ వేయండి రాగం దుర్యాలని గాలి యాలకా యాద రసది రాణి పూలు దగ్గర పెట్టుకోండి పూలతో పూజేయండి పాలు కేసరాయను పాలు महावक्षम पूजामि उंडकुटुकदन्ताय महादन्तां पूजामि दुर्वावे नमः वावुं पूजामि सूर्यचन्द्राग्नेत्रे महानेत्रे पूजामि लक्ष्मीवसन्तक्षस्थलाय महावसं पूजामि श्रीरमासचन्द्रदाभ्यो महादर्वाणीनानि च पूजयामि ॐ तत्देवाय नमः ॐ तत्साधुने नमः ॐ तत्भूताय नमः ॐ तत्सुराय नमः ॐ तत्नाथाय नमः ॐ तत्साक्षिये नमः ॐ तत्योगाय नमः ॐ तत्ज्ञानाय नमः ॐ तत्ज्ञानाय नमः ॐ तत्मेधाय नमः ॐ तत्विताय नमः तच्चमंगलाय नमः ॐ तच्चकल्पाय नमः ॐ तच्चराय 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 नमः ॐ तच्चपूर्णाय नमः ॐ तच्चोदाय नमः ॐ तच्चधर्मणे नमः ॐ तच्चमेधाय नमः ॐ तच्चधीराय नमः ॐ तच्चकले नमः ॐ तच्चकलाय नमः ॐ तच्चमोदाय नमः ॐ तच्चधीराय नमः तच्चब्रह्मणे नमः ॐ तच्चर्चिताय नमः ॐ तच्चवेदान्ताय नमः ॐ तच्चरात्मने नमः ॐ तच्चभोग्रे नमः ॐ तच्चभुजाय नमः तच्चार्चिताय नमः ॐ तच्चेन्द्रयाय नमः ॐ तच्चगंगाय नमः ॐ तच्चगंगाय नमः ॐ तच्चनिर्वाय नमः ॐ तच्चमेधाय नमः ॐ तच्चविद्याय नमः ॐ तच्चविद्याय नमः कच्चमोहाय नमः ॐ तच्चगोपाय नमः ॐ तच्चगाय नमः ॐ तच्चुभय नमः ॐ तच्चुभाय नमः ॐ तच्चमुगाय नमः ॐ तच्चगोपाय नमः ॐ तच्चगाय नमः ॐ तच्चमुगाय नमः
गच्छति द्वारकाय नमः तस्य सर्वधराय नमः तस्य भुजाय नमः तस्य न्यायाय नमः तस्य साक्षाय नमः दक्षाय नमः तस्य आमदाय नमः तस्य वेदाय नमः तस्य श्रीपदाय नमः तस्य मुख्याय नमः तस्य उदराय नमः तस्य महाहृदयाय नमः तस्य कलाय नमः तस्य कमलाय नमः तस्य नाराय नमः तस्य हस्ताय नमः तस्य बाहवे नमः तस्य जिह्वाय नमः तस्य मुखाय नमः तस्य दुष्टाय नमः तस्य नासिकाय नमः तस्य श्रोत्राय नमः तस्य क्षुद्राय नमः तस्य हृदयाय नमः तस्य मुखाय नमः तस्य चामराय नमः सच्चारणाय नमः चायभाय नमः तस्य श्रीवल्लभाय नमः तस्य मुक्ताय नमः तस्य धर्मोपस्ताय नमः तस्य वामनाय नमः तस्य स्वरूपिणे नमः नमासैताय च देवतानां यो नमः अया मेरे पूर्व पूजेंడి अम्मा मेरे पूर्व पूजेస్తారు धर्मो पूजेनो पूजेनो वाजेनो पद्मानाय नमः पद्माय नमः शेनो सहाय नमः सुधाय नमः यज्ञाय नमः हिरण्मये निर्मये लक्ष्मीये नमः पुष्टाय नमः भावये नमः आदित्यं नित्यं युक्ताय नमः वसुदाय नमः वसुधारण्यं गौणाय गान्धाय नमः कामाक्षाय नमः प्रौद्गलाय नमः प्रदाय बुद्धिये नमः अनगाय नमः देवलाय नमः सुगाय नमः उदाय नमः दीप्ताय नमः तुष्टये नमः श्रीपदये नमः लोकशोकविनाशिन्ये नमः सर्वज्ञान करुणाय लोकमात्रे नमः ओम पद्मप्रियां पद्महस्तां पद्माक्षां पद्मसुन्दर्ये नमः पद्मभुवाय पद्मक्षें पद्मावप्रियां रमाय नमः पद्ममालाधराय नमः देव्ये नमः पद्मन्ये नमः पुण्यगन्धां पद्मागन्धिये नमः पुण्यगन्धां पद्मनाभधारके नमः प्रभाय नमः नंद्राय नमः चतुर्भुजाय नमः इंद्राय नमः शीतलाय नमः भगवान इंद्राय शीतलाय आसाय पुष्टिये नमः शिवाय जगत्ये नमः सत्ये नमः यमलाय नमः नारायण नमस्ताय नमः दारिद्र्य ध्वंसिने नमः सर्वोत्तरोपवारण्ये नमः नवदुर्गाय महाकाय नमः ब्रह्मविद्वात्माय नमः त्रिकालज्ञानोपन्नाय नमः भुवनेश्वर्ये नमः श्रीरमा देव्ये नमः इति नानाविध परिमलपत्र पुष्पाक्षतां समर्पयामि धूपम् अगरबत्ति చూపించండి ఒకసారి వనస్పత్యులు राज्य त्रिवर्त संयुक्तम अज्ञान योतुर्य ग्रहण मंगलदीप त्रैलोक त्रिग्रह भक्त्यादीप प्रेक्षां देवात्मा आयमानका घोरा दिव्य ज्योतिर्नमस्ते प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानं दुर्जातिने कान्निడి తీసుకోండి వదిలేండి నైవేద్యం ఒక ప్లేట్ తీసుకోండి ఖాళీ ప్లేట్ ఉంది కదా అక్కడ పక్కన ఆ పూల ప్లేట్ పండు తీసుకొని పెట్టండి అయ్యా మీరే నీళ్ళు చల్లాలి ఓం భర్గ సంస్కృతి सांग सर्वार्थम समान सिद्धता भ्यमसुन्नाभे नारिकेल सकलहिता कलणी फलानि मध्ये मध्ये उदकपान गोत्रावसंच हस्तप्रक्षालन पादप्रक्षालने मुखे सुजागरण कामि पूर्णे कस्तूरी नागल एरडदम मुक्ताचुतमानकं तांबूलं प्रत्यक्षता तांबूलं प्रमासे दशदेवता भूर्मः तांबूलं समर्पयामि समर्पयामि तांबूलसम प्रयासावचरणान्तरं जागरण कामे आनन्दमंगल दिव्य तेजो नीराजल दीपं दर्शयामि हिरण्यपात्रं पूर्णं दधाति हिरण्यपात्रं पूर्णं दधाति संयोदहनीति एकदा ब्रह्मण उपहरति एकदा आयुष्य ओम हिरण्यपात्रं पूर्णं दधाति संयोदहनीति एकदा ब्रह्मण उपहरति एकदा ब्रह्मण नीलकर्तां धारयामि नमस्करोमि हरणमा पार्वती पदे हरः स्वामी जय श्री मधुरमारमण गोविंद हरे सत्यनारायण स्वामी की అందుకనే నాకు అర్థమైంది లేకుంటే పీట పైకి పీట వెనక్కి వెళ్ళండి జాగ్రత్త పీట వెనక్కి వెళ్ళండి ओम नारायणाय विद्महे वासुदेवाय महादेव्यै विद्महे विष्णुपत्न्यै नमस्कारं करोमि यानि गाञ्च पापानि ఇక్కడున్న పళ్ళలో మీకు వేసేయండి వేసిన తర్వాత ఇక్కడున్న పళ్ళలో మీకు ఇష్టమైన పళ్ళలో ఏంటి ఏంటది ఒక అరటిపండు దానికి ఇవ్వండి అమ్మ మీకేంటి అట్లా కాదు అవి అవి నైవేద్యం పెట్టిన అవి కాదు ఇంకా ఏమున్నాయి చూడండి మయా దేవ స్థాపితం పురత స్తవ తేన మే సఫల వాప్తి భవేత్ జన్మని జన్మని ఒక కోరిక చెప్పుకోండి కోరిక చెప్పుకొని స్వామి నాకు కోరిక తీరిస్తే మళ్ళా వ్రతం చేసుకుంటాం ఇంకా వైభవంగా వ్రతం చేసుకుంటాం ఈ పంతులు ఇద్దరినే పిలుస్తాం ఇంకా ఎక్కువ కార్యక్రమం ఇస్తాం అని చెప్పుకోండి ఆ పంతులు మరి ఈ పంతులు చేసిండు
నాన్న నమస్కారం చేసుకోండి, కూర్చోండి. ఇంకా అనగధారం ఓం ఏకదా నైవేద్యారణ్య ఋషశ్రవణకాలయః ప్రపంచ నారదం ప్రక్షు సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలంలో అమ్మ శ్రద్ధగా వినే కథ. నైవేద్యారణ్యం అనేటువంటి అరణ్యం ఉంది కట్టి. ఆ అరణ్యం కాశీ పట్టణానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ పట్టణంలో ఋషులు మునులు అందరూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటారు. నిమిషుడు అనేటువంటి రాజుగారు పరిపాలించిన ప్రదేశం కాబట్టి దానికి నైమిషము అనేటువంటి పేరు వచ్చింది. ఒక రోజున శౌనకాది మహామునులందరూ కూడా అక్కడ సత్రయాగం అనేటువంటి యాగం చేస్తూ ఉన్నారట. ఆ సమయంలో వీళ్ళందరికన్నా చాలా వృద్ధుడు, బ్రహ్మమానస పుత్రుడు కాబట్టి ఆయనకి తెలియని విషయాలు లేవు. ఆయనంతా త్రిలోకాలని మొత్తాన్ని కూడా ఆయన యోగ దృష్టితో చూస్తూ ఉంటాడు. ఆయనకి తెలియనటువంటి విషయాలు ఏమీ లేవు. ఆయన వృద్ధుడు, మహావృద్ధుడు. వీళ్ళందరికీ కూడా శౌనకాది మహామునులందరూ కూడా సూత మహాముని ప్రార్థన చేస్తూ ఇట్లా అడిగారట, స్వామి భూలోకంలో మానవులందరూ చాలా కష్టాలు పడుతున్నారయ్యా. ధనం లేక కొంతమంది బాధపడుతున్నారు, సంతానం లేక కొంతమంది బాధపడుతున్నారు, పాపకర్మాలు చేసి ఎన్నో విధాలుగా అవస్థలు పడుతూ ఉన్నారయ్యా. వారి యొక్క కష్టాలు అతి శీఘ్రంగా తొలగిపోవడానికి, వారికి మంచి జరగడానికి ఏదైనా ఉపాయం ఉందా, ఏదైనా వ్రతం కానీ పూజ కానీ ఉంటే చెప్పవలసింది అని శౌనకాది మహామునులు సూత మహాముని ప్రార్థన చేస్తూ అడిగారు. అప్పుడు అని చెప్పారు, నాయన మంచి విషయాన్ని అడిగారయ్యా, లోకక్షేమం కోసం మంచి విషయాన్ని అడిగారు. మీరే కాదయ్యా, ఇతపూర్వం ఇంతకు ముందు నారద మహాముని త్రిలోక సంచారం చేస్తూ తిన్నగా వైకుంఠానికి వెళ్ళాట. ఒకసారి వెళ్ళి అక్కడ తెల్లని శరీర ఛాయ గలవాడు, తులసి వనమాలను ధరించిన వాడు, శేషతల్పం మీద పవళించేవాడు అనేటువంటి నారాయణమూర్తిని ప్రార్థన చేస్తూ అన్నట, నమో వాంగ్మనసాతీతాయ నిర్గుణాయ గుణాత్మనే ఆది మధ్యాంతరహితాయ భక్తానాం ఆర్తినాశినే అని ప్రార్థన చేశాట. ఆయా వాక్కు చేత పొగడటానికి కానీ మనస్సు చేత పూజించడానికి కానీ శక్యము కాని వాడా, ఆది మధ్య అంతము లేనటువంటి వాడా, అయినా కూడా సృష్టిలో ప్రణవ స్వరూపుడా, భక్తులను రక్షించడంలో ఎప్పుడు ఇష్టాన్ని కలిగి ఉంటుంది వాడా అని ప్రార్థన చేశాట. అప్పుడు మహావిష్ణువు నారద మహాముని అడిగాట, నారద నువ్వు వచ్చినటువంటి కారణం ఏమిటయా, వచ్చిన విషయం ఏంటో చెప్పవలసింది ఏం చెప్పాడగా అని చెప్తున్నట. స్వామి భూలోకంలో నుండి మానవులందరూ చాలా కష్టాలు పడుతున్నారయ్యా, వారి కష్టాలు అతి శీఘ్రంగా తొలగిపోవడానికి ఏదైనా వ్రతం కానీ పూజ కానీ ఉంటే చెప్పవలసింది అని చెప్పి అడిగాట. అప్పుడు స్వామివారు చెప్తున్నాక, ఒక వ్రతం ఉందయ్యా. వ్రతం అంటే ఏం లేదండి, నియమంగా చేసినటువంటి పూజనే వ్రతము అంటారు. కాబట్టి ఒక పూజా విధానం ఉంది, ఒక వ్రతం ఉందయ్యా. భక్తుల్ని రక్షించడం కోసం నేను ఎన్నో విధాలైనటువంటి అవతారాన్ని ధరించున్నాను. అందులో ఆంధ్రదేశంలో రత్నగిరి కొండ మీద నేను సత్యము అనేటువంటి పేరుతో వెలుస్తున్నాను. ఎవరైతే ఆ పేరుతో సత్యాన్నే వ్రతంగా చేస్తారో, అంటే సత్యాన్ని అబద్ధం ఆడటం కాదు, సత్యాన్నే వ్రతంగా చేసేటువంటి వాడు చేస్తే ఆ వ్రతం అంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పాట. అప్పుడు నారద మహాముని అన్నట్ట, స్వామి ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలో సెలవిస్తారా అని చెప్పాడక. అప్పుడు చెప్తున్నట్ట, ఎవరు స్వామివారు చెప్తున్నారట, నారదాన ఈ వ్రతాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అందరూ కూడా చేసుకోవచ్చయ్యా అన్నట్టు. మరి ఎప్పుడు చేయాలి స్వామి అంటే, ఈ వ్రతాన్ని ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయడానికి శక్తి సమయం సాగకపోతేనో వారంలో ఒక రోజు కానీ, లేదా పక్షంలో ఒక రోజు వచ్చేటువంటి ఏకాదశి తిథి రోజున కానీ, లేదా మాసంలో ఒక రోజు వచ్చేటువంటి పౌర్ణమి తిథి రోజున కానీ, లేదా ఆకామాపై ఆషాఢం కార్తీకం మార్గశిరం వైశాఖంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున కానీ, లేదా 6 నెలలకు ఒకసారి వచ్చేటువంటి అయనాల్లో కానీ, లేదా సంవత్సరంలో ఒకసారి కానీ, లేదా ఏదైనా కష్టాలు సంప్రాప్తించినప్పుడు కానీ, లేదా ఏదైనా సుఖాలు వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. మరి ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. మరి ఏ విధంగా చేయాలి స్వామి అన్నట్టుగా అప్పుడు చెప్తున్నట్ట స్వామివారు, నా ఈ వ్రతం చేసుకోదలసినటువంటి దంపతులు ఉదయాన్నే కాలకృత్యాలు తీసుకొని నా చిత్రపటం దగ్గరికి వచ్చి సంకల్పం చెప్పుకోవాలట. స్వామి ఈ రోజున మీ యొక్క సత్య వ్రతం చేసుకోదలుచుకున్నా, మమ్మల్ని చల్లగా కాపాడు స్వామి అని చెప్పి సంకల్పం చెప్పుకొని యథావిధిగా వారి యొక్క కాలకృత్యాలు తీసుకొని వ్రతం చేసుకోదలుచుకున్న చోట రంగవల్లులు దిద్దుకొని, అదికి ఉప్పు పెట్టుకొని రంగవల్లులు దిద్దుకొని అక్కడ యథాశక్తిగా శక్తివంతం లేకుండా దాని చుట్టూతా గణేశాది పంచలోక పాలకులు, ఇంద్రాది అష్టదిక్ పాలకులు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు మొదలైనటువంటి పరివార దేవతలను అందరినీ ఆవాహన చేసుకొని దాన్ని పంచామృత స్నానాలు గావించి అభిషేకం చేసి షోడశోపచార పూజలతో పూజ చేసి యథాశక్తిగా శేరుంబాబు చక్కెర, శేరుంబాబు గోధుమ నూకాగినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి బంధుమిత్రులందరితోనూ సంతర్పణ గావించి
దాన ధర్మాలు చేసినట్టయితే నేను చాలా సంతోషిస్తాను. వారి యొక్క నాకు అడ్డం ఉండదు, అతి శీఘ్రంగా అడ్డం ఉండదు. అటు ఇటు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నారద మహామునికి చెప్పాట. వారందరి ద్వారా సూత మహామునికి వారందరి ద్వారా మనందరికీ తెలుసు. జయ శ్రీమద్రమారమణ గోవిందో. సగం వేసి సగం పక్కన పెట్టుకోండి కదా, ఇది సగం ఎక్కడన్నా పెట్టుకోండి, ఆ ప్లేట్ లో పెట్టుకోండి, దీనిలో పెట్టుకున్నా అయిందా అమ్మా? అర్థమవుతుందో అనుకున్నా. అర్థం కాకపోవడానికి ఏం లేదు, అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇందులో ఇదంతా ఎప్పటి నుంచో ఇదే తీసేయండి. వేరే ప్లేట్, ఆ వేరే ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ అట్లే ఉంచండి. నారికేళ సకలదేత కదళీ ఫలం నివేదయామి. కస్తూరి రాగలేదం తాజుమాకం తాంబూలం తాంబూలామి తాంబూచరణాంతరం జాతనం దానందం దివ్య తేజో నీరాజనది బంధస్యామి. దివ్యరక్షాం ధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీ పదే హర హర మహాదేవ హర. అదండి స్వామివారి కలిసి మీరు అందరూ తీసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. లక్ష్మీ రమణ గోవిందో. జై బలో సత్యనారాయణ స్వామికి. మళ్ళా అక్షరం తీసుకోండి. ద్వితీయోధ్యాయ. ఇంకా అడుగుతున్నారట శివకాది మహాములు అందరూ కూడా సుతమామని ప్రార్థన చేస్తూ, స్వామి మీరే చెప్పారు కదా, స్వామివారు వాక్కు చేత పొగట్టడానికి కానీ మనస్సు చేత ముగించడానికి కానీ సిక్యం కానీ వాటిని అదంతా మాకు తెలియదు. ఎవరైనా ఈ వ్రతం చేసుకుని లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారా, లాభం పొందిన వాళ్ళు ఉన్నారా అంటే చెప్పవలసింది అని చెప్పాడగా చెప్తున్నాడు. పూర్వం కాశీపట్నంలో శతానందుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు ఉన్నాడయ్యా. ఆయన 4 వేదాలు చదువుకొని కూడా దుర్భర దారిద్ర్యంతో జీవిస్తూ ఉన్నాడట, భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నాడట. ఒక రోజున ఈయన ఎంతో కష్టంగా భిక్షాటన చేస్తూ ఉండగా ఈయన కష్టాన్ని చూడలేక సాక్షాత్తు శ్రీమన్నారాయణ ఒక సన్యాసి అడిగాట, ఆయన నువ్వు చూడబోతే చదువుకున్నవాడిలాగా ఉన్నావు, ఎంత కష్టపడుతూ ఉన్నావు, జీవనాన్ని వెళ్లదీస్తూ ఉన్నావు, ఏంటయ్యా నీకు వచ్చినటువంటి కష్టం చెప్పవలసింది అని చెప్పడగా ఆయన చెప్తున్నట్ట, స్వామి నేను 4 వేదాలు చదువుకుని కూడా దుర్భర దారిద్ర్యంతో బాధపడుతూ భిక్షాటన చేస్తూ జీవిస్తున్నానయ్యా, ఎంత తిరిగినా నాకు భిక్ష లభించట్లేదు అని చెప్పి ఆయన కష్టాన్నంతా స్వామివారికి చెప్పుకున్నట్ట. అప్పుడు ఆయన అన్నట్ట, నాయన కలియుగంలో సత్య వ్రతాన్ని మించినటువంటి వ్రతం లేదయ్యా, సత్య నారాయణ మించినటువంటి దైవం లేదు, కాబట్టి నీ కలిగినంతలో నీ చేతనైనంతలో సత్య వ్రతం చేసుకోవాల్సింది అని చెప్పి ఆయనకి వ్రతం చేసుకునేటువంటి విధానాన్ని అంతా చెప్పాట. అప్పుడు ఈ బ్రాహ్మణుకున్నట్ట ఈ గొప్పవాళ్ళగా ఉన్నాడు, గొప్పవాళ్ళు చూస్తే సాక్షాత్తు భగవంతుడిలాగా ఉన్నాడు, ఒకసారి నమస్కారం చేద్దామని చెప్పి ఉంగి నమస్కారం చేయగా ఆయన అంతర్ధానం అయిపోయాట, కనపడకుండా వెళ్ళిపోయాట. అది చూసి అనుకున్నాడు ఈ బ్రాహ్మణుడు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే నాకు ఈ దాని గురించి చెప్పాడు కాబట్టి ఇప్పుడే అనుకున్నట, సంకల్పం చెప్పుకున్నట, ఇప్పుడే నేను భిక్షాటనకి వెళ్తున్నాను, ఎంతైతే ధనం నాకు లభిస్తుందో ఆ ధనమంతా వెచ్చించి సత్యవ్రతం చేసుకుంటాను అని చెప్పి సంకల్పం చెప్పుకొని బయలుదేరి భిక్షాటనకు వెళ్ళాట. స్వామివారి యొక్క అనుగ్రహ ప్రభావం మీద ఆ రోజున అంత చాలా తొందరగా భిక్ష లభించడమే కాకుండా ప్రధానికి కావాల్సిన ధనం కూడా లభిస్తున్నట్ట. రోజు నేను ఎంత తిరిగినా ఇందులో 10వ వంతు కూడా నాకు లభించేది కాదు. ఇదంతా నాకు ఇంత ధనం నాకు లభించినట్టే, ఇదంతా సత్యవ్రతం యొక్క ప్రభావం అనుకున్నవాడే బయలుదేరి ఈ సన్యాసి చెప్పినట్టుగా ఈ ధనమంతా వెచ్చించి సత్యవ్రతం చేసుకొని గొప్పవాడిని ధరించుగా జీవిస్తూ ప్రతి మాసం ఈ వ్రతం చేసుకుంటూ ఉన్నాట. ఒక వైశాఖ మాసంలో సత్యవ్రతం చేసుకుంటూ ఉండగా ఆ తోవలో బిల్లుడు అనేటువంటి కట్టెలనుకున్నవాడు వెళ్తూ దాహం వేసిన వాడే ఈ కట్టెల మోపుని వీధివాకతో ఉంచి బ్రాహ్మణుడు వ్రతం చేసుకున్నటువంటి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి దాహం కోసం ఉంచున్నట్ట. బ్రాహ్మణుడు చెప్తున్నటువంటి కథల్ని వింటూ మైమరిచిపోయి దాహం అనేటువంటి మాటే మర్చిపోయాట. పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకున్నటువంటి సమయంలో ఈ బ్రాహ్మణుని బిల్లుడు అడిగాట స్వామి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, నాయన నేను దరిద్రంతో బాధపడుతూ ఉండగా ఒక సన్యాసి నాకు ఈ వ్రతాన్ని గురించి చెప్పాడయ్యా, వ్రతం చేశాను, అది మొదలుగా ప్రతి మాసం ఈ వ్రతం చేసుకోగలిగిన ధనం నాకు లభిస్తుంది అని చెప్పాట. అప్పుడు ఆయన అనుకున్నాట ఆ బిల్లుడు, స్వామి ఈ వ్రతం అంతా చాలా బాగా ఉంది, నేను కూడా వ్రతం చేసుకోవచ్చునా, నేను వ్రతం చేసుకుంటాను, మీరే వచ్చి నా చేత ఈ వ్రతం చేయించవలసింది చెప్పి ఆయన చేత అనుమతి తీసుకొని స్వామివారి వైపు తిరిగి సంకల్పం చెప్పుకున్నట్ట, స్వామి ఇప్పుడే నేను కట్లంకోవడానికి వెళ్తున్నాను, ఎంతైతే ధనం నాకు లభిస్తుందో ఆ ధనం అంతా వెచ్చించి సత్యవ్రతం చేసుకుంటానయ్యా అని చెప్పి
సంకల్పం చెప్పుకొని బయలుదేరి వెళ్తూ అనుకుంటున్నట్ట, దోవలు అనుకుంటున్నట్ట ఈ వ్రతానికి కావాల్సిన సంరంభాలు కలశానికి ఎంత అవుతుంది, ప్రతిభకి ఎంత అవుతుంది, తోలపాకులకు ఎంత అవుతుంది అని చెప్పి ఆలోచించుకుంటూ ఆ కాలంలో 10 రూపాయలు అవుతుంది అనుకుంటూ వెళ్తూ ఉన్నట్ట. వెళ్తూ రోజు వెళ్ళినట్టే ధనవంతులైనటువంటి వర్తకులు మన వైశ్యులు ఉండేటువంటి వీధికి వెళ్తూ ఉన్నట్ట. వెళ్తూ ఉండగా ఒక సాహుకారు గారు ఆయన పిలిచి, నాయన కట్టెలమో ఎంతకిస్తావు అని చెప్పాడగా ఆయన యాథాలాపంగా అప్పుడు ఆ మనసులో వచ్చినట్టుగా 10 రూపాయలు అవుతుందని చెప్పాడు. ఆ సాహుకారు గారు అనుకుంటున్నట్ట, వీడు రోజు రూపాయి చెప్పేవాడు, ఇవ్వకుండా వెళ్ళిపోయేవాడు, ఈ రోజున 10 రూపాయలు చెప్తున్నాడంటే ఇవన్నీ గంధపు చెక్కల్లాగా ఉన్నాయి, వీటి విలువ కనీసం ఎట్లా లేదనుకున్నా 100 రూపాయలకు పైన ఉంటుంది. ఇప్పుడు కనుక నేను బయటవాడంటే వాడు ఇవ్వకుండా ఉంటే అది నాకు 90 రూపాయలు నష్టం వస్తుందేమో, కాబట్టి ఎటువంటి బేరం ఆడకుండా వాడు ఇచ్చినట్టు 10 రూపాయలు వాడికి 10 రూపాయలు ఇద్దామని చెప్పి అనుకున్నాడు. ఈ కట్టెలుపుకునేవాడు అనుకుంటున్నట్ట, రోజు ఈ షావుకారు గారు రూపాయి చెప్తే 10 పైసలు గడి కొనకుండా ఉండేవాడు, ఇవాళ 10 రూపాయలు చెప్పినా కూడా ఎటువంటి బేరం ఆడకుండా ఈ కట్టెల పంపుని తీసుకుంటున్నాడు. అంటే ఇదంతా సత్య వ్రతం యొక్క మహిమ అనుకున్నవాడే ఆ ధనమంతా వెచ్చించి బ్రాహ్మణ సహాయంతో సత్య వ్రతాన్ని చేసుకుని జీవించున్నంత కాలం గొప్పవాడినటువంటి ధనవంతుడుగా జీవించడమే కాకుండా అంచెల్లో మోక్షాన్ని కూడా పొందాడు. స్కంద పురాణంలో రేవాఖండంలో వ్రతాన్ని గురించి చెప్పాట. జయ శ్రీమద్రమారమణ గోవిందో. तेजो नीराजनति बंदर्शयामि हिरण्यपात्रं मधो पूर्णं नमस्करोमि हर नमः पार्वती पते हर हर महादेव इंदिरा रमण गोविंदो सत्यनारायण स्वामी की మహామును ప్రార్థన చేస్తూ ఇంకా స్వామి ఇంకా ఎవరైనా వ్రతం చేసుకుని లబ్ధి పొందిన వాడు ఉన్నారా ఉంటే చెప్పాల్సింది అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పినట్ట, పూర్వం భారతదేశంలో ఎంతో మంది మహారాజులు ఉన్నారయ్యా, వాళ్ళందరిలో కల్లా సుల్కాముఖుడు అనేటువంటి మహారాజు గారు ఉన్నారు. ఆయన చక్రవర్తి, అందరిలో కల్లా చాలా గొప్పవాడు. ఆయన చాలా ధనవంతుడు, చాలా సత్యవంతుడు, జనాన్ని చల్లగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఒక రోజున భద్రశీలా నది అనేటువంటి నది ఒడ్డున సత్యవ్రతం చేసుకుంటూ ఆ నదిలో నౌకల మీద రత్నాల వ్యాపారం చేసేటువంటి సాధువు అనేటువంటి వైశ్యుడిని భోజనానికి పిలిచాట. ఆ సాధువు గారు భోజనం అంతా చేసిన తర్వాత రాజుగారిని అడిగాట, రాజా ఏమాసించి వ్రతాన్ని చేస్తున్నావయ్యా, వ్రతం చేస్తే వచ్చినటువంటి ఫలితం ఏంటో చెప్పాల్సింది అని చెప్పి అడిగాట. అప్పుడు ఆ రాజుగారు చెప్పాట, ఆయన నాకు భగవంతుడి దయ వల్ల ధనకనక భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేకపోయిందయ్యా, సత్యవ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని చెప్పి మా పురోహితుడు చెప్పగా సత్యవ్రతం చేశాను, సంతానం కలుగుతుంది. అది మొదలుగా ప్రతి మాసం ఈ వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పాట. భోజనం చేశాడు, కొంత ప్రసాదం తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఈ సాధువు గారి ఇంటికి వెళ్ళి ఆయన భార్య అయినటువంటి లీలావతితో చెప్పాట, ఈ రోజున నేను ఒక రాజుగారి ఇంటికి భోజనానికి వెళ్ళాను, రాజుగారు సత్యవ్రతం చేసుకుంటే సంతానం కలిగిందిదా, మనకు కూడా సంతానం లేదు కదా, మనకు సంతానం కలిగితే సత్యవ్రతం చేసుకుందాము, నేను మంచి భోజనం పూర్తి చేయవలసింది అని చెప్పి ఆయన భార్య అయినటువంటి లీలావతితో చెప్పాట. కొంతకాలం గడిచింది. ఈ దంపతులకి చక్కని చుక్కేటంటే అమ్మాయి కలిగింది. ఆ సమయంలో అమ్మాయి యొక్క నామకరణ సమయంలో సభ మొత్తంలోనూ కళకళలాడిపోతుంది కాబట్టి అమ్మాయికి పురోహితులంతా కలిసి కళావతి అనేటువంటి నామకరణం చేశారట. కొంతకాలం ఆ సమయంలో భర్తతో లీలావతి దిట, స్వామి మనకు సంతానం కలిగితే సత్య వ్రతం చేసుకుందామని చెప్పి అనుకున్నాం కదా, వ్రతం చేసుకుందాం, అప్పుడు మర్చిపోతే గుర్తు చేయి చూద్దాంలే అప్పుడు అన్నట్ట. ఇది నిర్లక్ష్యంగా కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ సాధువు గారు అనుకున్నాక, అమ్మాయికి మంచి యుక్త వయసు రాగానే అష్టవర్షాలు భవేత్ కన్యా అని 8 సంవత్సరాలు రాగానే అమ్మాయికి దేశాలు గాలిచి రత్నగుప్తుడు అనేటువంటి యోగ్యుడైన వరుణ్ణి తీసుకొచ్చి అమ్మాయికి వివాహం జరిపించారు. ఎవరికి? కళావతికి. ఆ సమయంలో లీలావతి భర్తతో లీలావతి సాధువు ఇద్దరు కూడా
సత్యవ్రతం చేద్దాం అనేటువంటి మాటే మర్చిపోయారు. ఇంకా కొంతకాలం గడిచింది. ఈ ఈ సాధువు గారు అనుకున్నట్ట అల్లుడు చిన్నపిల్లవాడు కదా, అల్లుడి వ్యాపార శక్తి ఎట్లా ఉంటుందో చూద్దాం, వ్యాపార దక్షత ఎట్లా ఉంటుందో చూద్దామని కొంత ధనాన్ని కొన్ని రత్నాల్ని ఈ అల్లుడు గారిని తీసుకొని వ్యాపార పనుల నిమిత్తం వ్యాపారం కోసం అని చెప్పి నౌక మీద పక్కనే ఉన్నటువంటి రక్తసానుపురం అనేటువంటి పురానికి బయలుదేరి వెళ్ళాడు. ఆ పురాన్ని చంద్రకేతు మహారాజు గారు అనేటువంటి రాజుగారు పరిపాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఈ స్వామివారు అనుకున్నట్ట వీడికి ఒక్కసారి గుర్తు చేద్దాం, వీడు ఎంతసేపటికి తన ఉదర పోషణ కోసం చూసుకుంటూ నన్ను నా మాట నేను ఉన్నాననేటువంటి మాటే మర్చిపోయారా, ఒక్కసారి గుర్తు చేద్దాం అని చెప్పి అనుకున్నట్ట. అనుకోగానే ఒక మాయలాగా జరిగిందిట. ఏంటి అంటే చంద్రకేతు మహారాజు గారి అంతఃపురంలో ఇద్దరు మాయాదొంగలు ప్రవేశించి కొన్ని ఆభరణాలని దొంగిలించి నిద్రిస్తున్నటువంటి వీళ్ళ మామాలు దగ్గరికి తీసుకొచ్చి ఆ ఆభరణాలను పడవేసి అంతర్ధానమైనట్టుగా జరిగింది. ఆ సమయంలో వాళ్ళని వెంబడిస్తూ వచ్చినటువంటి భటులు ఈ మామాలు ఇద్దరి దగ్గర ఈ రాజుగారి ఆభరణాలు దొరకగా చూసి ఈ మామాలు ఇద్దరిని తీసుకుని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి చెప్పారట, రాజా వీళ్ళిద్దరి దగ్గర మన ఆభరణాలే కాకుండా ఎంతో ధనం దొరికింది, ఏం చేద్దామని చెప్పాడక ఎటువంటి విచారణ చేయకుండా రాజుగారు అన్నట్ట వీళ్ళిద్దరిని తీసుకెళ్లి జలసాల్లో బంధించవలసింది, వాళ్ళ దగ్గర దొరికిన ఆభరణాలని మన ధనాగారానికి చేర్పించవలసింది అని చెప్పారు. వాళ్ళిద్దరూ చేసేదే లేక ఇద్దరు బాధపడుతూ చెరసాల్లో ఉన్నారట. ఇక్కడ ఇంటి దగ్గర కళావతి లీలావతి ఉంటుంది ఇల్లు అగ్నికి ఆవులైపోయింది, కాలిపోయింది. వాళ్ళిద్దరూ భిక్షాటన చేస్తూ జీవిస్తూ పాడుపడిన ఇంట్లో తలదాచుకుంటూ ఉన్నారట. ఒక రోజున భిక్షాటన వెళ్ళి చాలా ఆలస్యంగా తిరిగి వచ్చిందట. అప్పుడు లీలావతి అడిగిందిట, అమ్మాయి ఇంటి దగ్గర నీ భర్త నా భర్త ఇద్దరు లేరు కదమ్మా, లోకులు పొలకాకులు ఏమనుకుంటారు, ఎందుకు ఇంత ఆలస్యమైంది అని చెప్పాడక ఆమె చెప్పింది, అమ్మ ఎంత తిరిగినా ఈరోజు నాకు భిక్ష లభించలేదు, రాముడు సత్యవ్రతం చేసుకుంటూ ఉంటే వ్రతమంతా పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదం తీసుకుని వచ్చాను, నీకు కూడా తీసుకొచ్చాను, స్వీకరించమ్మా అని కొన్ని ఆహార పదార్థాలని కొంత ప్రసాదాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే సత్యవ్రతం అనేటువంటి మాట విందో లీలావతి వలవలా ఏడుస్తూ ఉందిట. అది చూసి కళావతి ఉందిట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు నేను ఏ తక్కువ చేయలేదమ్మా, ఏడుస్తున్నటువంటి కారణం ఏంటి అని చెప్పి అడగ్గా లీలావతి చెప్పింది, అమ్మాయి నీ జనన కాలంలో మీ నాన్నగారు సత్య వ్రతం చేస్తానని చేయలేదమ్మా, మనం ఈ వ్రతం చేసుకుందాం, మన కలిగినంతలో వ్రతం చేసుకుందాం అని చెప్పి స్వామివారి వైపు తిరిగి తూర్పు వైపు తిరిగి చెప్పింది, స్వామి మా కలిగినంతలో మేము సత్య వ్రతం చేసుకుంటాం, మమ్మల్ని చల్లగా కాపాడు అని చెప్పి సంకల్పం చెప్పుకుంది. ఎప్పుడైతే ఆవిడ హృదయంలో ఈ యొక్క సంకల్పం కలిగిందో స్వామివారు చంద్రకేతు మహారాజు గారి కళ్ళలో కనపడి చెప్పాక జరిగిన వృత్తాంతం అంతా చెప్పి, ఆయన వాడిద్దరిని కనుక నువ్వు విడుదల చేయకపోతే నీ శిరస్సు 1000 ఒక్కల ఒకటే కాకుండా నీ రాజ్యం అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పారు. రాజ్యం నాశనం అయిపోతుందేమో అన్నట్టు భయం చేత తెల్లారు వేసిన తర్వాత చంద్రకేతు మహారాజు గారు సభ ఇచ్చి మామాళ్ళు ఇద్దరిని సభకు పిలిపించి వారికి నూతన వస్త్రాలను బహుకరించి వారి దగ్గర స్వాధీనం చేసినటువంటి ధనానికి రెట్టింపు ధనాన్ని ఇచ్చి పంపించారట. ఆ సాధువు గారు అనుకున్నట్ట, ఇదంతా నా నిజాయితీ తెలుసుకున్నట్లు రాజుగారే చేశారనుకున్నాడే కానీ దైవ సంకల్పం అనేటువంటి మాట మర్చిపోయాడు. తన గొప్పతనం అనేటువంటి అహంకారం చేత ఆ ధనాన్ని తీసుకొని ఇద్దరు సంతోషిస్తూ రాజుగారు నన్ను బంధించినా కూడా ధనాన్ని ఇచ్చారు, రెట్టింపు ధనాన్ని ఇచ్చారు అని చెప్పి సంతోషపడుతూ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు జోకులు వేసుకుంటూ హాయిగా సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. జయ శ్రీమద్రమారమణ గోవిందో హరి శ్రీ కాంతప్రాణ కంటే సత్యప్రసాంగత్వేన ద్వితీయ. కూర్చుంది మధ్య మధ్య ఉదకపాణి మధ్య ధారయామి నమస్కరోమి. హర హర రమణ గోవింద సత్యనారాయణ స్వామికి శక్తి
నా యొక్క నిజాయితీని తెలుసుకున్నటువంటి రాజుగారు నన్ను విడుదల చేశారు అని చెప్పి అది దైవానుకూలం వల్ల వచ్చినటువంటి ఇది, కానీ నా శక్తి అనుకుని అది తెలుసుకోకుండా తన యొక్క గొప్పతనం, తన యొక్క శక్తి వల్లే ఇదంతా జరిగిందని చెప్పి అధికారంతో బయలుదేరి వెళ్తూ ఉన్నారట. అంతా వెళ్తూ వెళ్తూ ఒక అరణ్యం దగ్గర ఒక అరణ్యం దగ్గర ఈ నౌకని ఆపి కాలకృత్యాలు తీసుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారట. ఆ సమయంలో స్వామివారు అనుకున్నట్ట, వీడికి ఇంకా తత్వం బోధపడలేదు, తందాకా వస్తే కానీ తత్వం బోధలు, నాకు ఇంకా తత్వం తెలియలేదు కాబట్టి ఒకసారి చెప్దాము అని చెప్పుకొని ఒక వృద్ధ సన్యాస రూపంలో ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారట, నాయన మీరు ఎవరికైనా అని ఆశీర్వదించి దూరంగా ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నారట. వీళ్ళిద్దరు మామాళ్ళిద్దరూ కూడా కాలకృత్యాలను తీర్చుకొని నౌకోద్దికి రాగా నౌకంతా కూడా దూది పింజలాగా తేలియాడుతుందట. లోపలికి వెళ్ళి చూడగా ధనానికి బదులుగా రాళ్ళు, రప్పలు, ఆకులు, అలవలు ఉన్నాయి. అది చూసి ఇద్దరు మూర్ఛపోయారు. మూర్ఛ నుంచి తేరుకున్న తర్వాత ఈ అల్లుడు గారు అన్నట్ట, మామగారు ఇందాక చూసినట్టు సాధు క్షీరాన్న సహిత కదళీ ఫల సహిత క్షీరాన్న సహిత గోధుమ పిష్ట సహిత అమృత ఫలాన్ని నివేదయామి తాంబూలం తాంబూలం ఇవి పెట్టు, దక్షిణ తీసుకొచ్చి పెట్టండి. దక్షిణ ఆకులు మొక్కలు మొక్కలు అక్కడ పెట్టు. తాంబూల చరణానంతరం సమర్పయామి. పళ్ళలో రేండి ఇమ్మని చెప్పు. చరణానంతరం తేజో నీరాజలి సమర్పయామి. శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన వరము, సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం. ప్రతి ఇంటికి దైవం, నవరంలో వెలిసిన దైవం. సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామిని మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. మనసార స్వామిని కొలిచే హారతులీరమ్మ. దూరం పెట్టను. శ్రీయకాంతాయ కళ్యాణనిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళంకాయ మహనీయ బ్రాహ్మణే సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే వంశామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. భాగ్యానాం పరిభాగాయ భవ్య రూపాయ మంగళం. స్వామర్గమా అదా మంత్ర పుష్పం అప్పుడే తీసుకోండి అందరికి
అవును 5 minutes అట్లా మీకు ఇంకా విశ్వనారాయణం దేవమకరం పరమం పదం విశ్వద పరమానిత్యం విశ్వనారాయణం విశ్వమేవేద పురుష సత్యశోషణీయై అదే విశ్వజాత్మేతరగుణాత్మతగుణోపదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం సరాయణం నారాయణ గురో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ గురో భగవన్నారాయణ పరః నారాయణ గురో ధ్యానం నారాయణ పరః యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే తో యదేవ అంతర్బహిష్ణ దోష ప్రదీకాసం ముద్రేభ్యాభ్యధోముఖం భగవానిష్యామి తజ్జాన్వేనాభ్యాం పరిచితతే జ్వాలమాలా కులం భాదే విశ్వస్యాయతనం మహద్ సంతతగురులా విశ్వలం పద్యాకోశసన్నివం తస్యాంతే సర్వం ప్రతిష్ఠితం తసజమధ్యే మహానఘే విశాఖే విశ్వలోముఖః లోకరుద్యోతిష్ఠన్నః నిర్యగోత్రమదశ్చాయి రత్మయత్వసుసంధః తదావైతి స్వం దేహమాపాదదలమస్తకః వంచమధ్యే వన్నిశిఖానియో ఆర్ధ్వార్ధమస్తినః నీలదోయతమధ్యస్థాదిత్యుల్లేఖేన భాస్వర నీవారజోగవర్తన్నే వేదాభాత్వస్తినోపువ తస్యాధికాయా మధ్యే పరమాపాదవస్థితః తదం భాసతి భాసహరిసే ధ్రస్వోక్షర పరమస్వరాడ్ వాదాధరాజ ప్రదండదాగినే నమో వై శరణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు మే రాజ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం ప్రజాపతి వందదా మహాభోజ్యోతిర్గ సౌందర బ్రహ్మోద్భవస్రోమం విష్ణువే జగన్నిర్భవతి యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతః ప్రతిష్ఠతి ఓం విష్ణవే స్వాహ యజ్ఞాయ స్వాహ ప్రతిష్ఠాయే స్వాహయతి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్రం ప్రచోదయాత్ దాశరథాయ విద్మహే రామానుజాయ ధీమహి తన్నో లక్ష్మణ ప్రచోదయాత్ जनकपुत्री च विद्महे रामपत्नी च धीमहि तन्नो सीता प्रचोदयात् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो षण्मुख प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् कात्याय नारायणाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् यो वेदादस्वरो वेदान्ते यप्रतिष्ठितः तस्य प्रकृतेन स्वयंवरस्य महेश्वरः तव पादारविन्दयो वेदोक्त सुवर्णद्वितीय मन्त्रोष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणस्कारान् समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर कृतानि च तानि तानि प्रणश्यन्ति प्रदक्षिणमदेवने पापोऽहं पापकृन्मानं पापात्मा पापसम्भव सायमान्त्रमया देवा जलनागतः अया అందరూ చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష పరమేశ్వర తాపభ్యాం పదాభ్యాం కర్ణాభ్యాం ప్రణామాష్టాంగోచితే శాస్త్ర నమస్కారాన్ని సమర్పయామి చేయగలరా శాస్త్రాంగం అంటే కళ్ళు పెదాలు చెవులు ఇవన్నీ ఆనాలి వరసా శిరసా దృష్ట్యా మనస మనస అభ్యాం పదాభ్యాం కర్ణాభ్యాం అవన్నీ భూదేవి కాదు స్వామివారికి మనం అర్పణ చేస్తున్నాం ఆ అక్షతలు వేయండమ్మా ఒకసారి ఒక 5 నిమిషాలు అయ్యా మీరు వేసేయండి మీరు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఒక నిమిషం మీరు ఇంకా అయిపోలేదు 2 seconds ఇందాక మినిట్స్ ఇప్పుడు సెకండ్స్ ఇది అయిపోగానే ఇప్పుడు ఏం లేదు సమర్పణ చేయాలి సమర్పణ చేసే దాకా అంతే అమ్మ తర్వాత మళ్ళీ ఒక్క 2 నిమిషాలు మినిట్స్
మీరు రావాలి ముందుకి అక్కడికి వస్తే వాళ్ళు మిగతాలు पुनः पूजांति करिष्ये छत्रमाच्छादयामि जामनाघार्विजयामि चन्दस्यामि गीतं श्रावयामि अस्तानारोहयामि तथानारोहयामि गजानारोहयामि दुर्गानारोहयामि अम्मा మీరు వారికి అక్షతలు ఇచ్చేయండి రెండు అక్షతలు ఇవ్వండి నీళ్లు పోయండి ఇవ్వండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సమాసహిత స్వామి మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనేన ధ్యానావాన నమస్కారం చేస్తూ చెప్పండి అపరాధ సహస్రాణి సహస్రాణి క్రియంతే క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మామత్వ క్షమస్వ జనార్దన ఆవాహనం ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజా విధి నజానామి క్షమస్వ జనార్దన రెండు చేతులు ఇట్లా అడగండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ దేహి పౌత్రాన్ దేహి ప్రపౌత్రాన్ దేహి మే జనార్దన నమస్కారం చేసుకోండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగారండి దేవదేవుని సత్యదేవు పాడండి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి
ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానససుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బొజ్జలో 14 భువనాలు భరించు ఘనుని నిన్నోయు భాగ్యముగొంటి జలచరమాదిగాగల జీవతటి నిండు చైతన్యమును మోయు శక్తిగుంటి అండ పిండాండ బ్రహ్మాండ మావల నిండు అఖిలాండు నిను మోయునవధిగొంటి పూత గంగమ తల్లి పుట్టి నిల్లైనట్టి చరణాల తలనిడు వరముగొంటి ఏమనందును నా భాగ్యమేమనందు ఏమనందును నా భాగ్యమేమనందు జడము చైతన్యమై పొంగి సుడులు వడియే మురియు కన్నుల బాష్పముల్ దొరల తొడగే గుండె గుడియాయే బ్రతుకెల్ల పండువాయే भगवान 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 हे भगवान भज रे भगवान శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్ భజ రే భగవాన్. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్.
నిండిన అంతర్యామికి దేహమే ఆలయం. నరుడే హరుడని తెలిసిన నాడే కలుగును ముక్తి పదం. నేనే నీవని తెలియక నీకై వెతకటమన్నది ఒక చిత్రం. నీలో కదిలే మాకై నీవే వెలసిన కథలే బహు చిత్రం. నీవే అఖిలం నీవే నిఖిలం అంతా నీ జాలం మనసే మాయాజాలం. భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. ఆకలి అన్నది లేకుంటే ఆశలు పుట్టే తావేది. చీకటి అన్నది రాకుంటే వెలుగుకు విలువే ఉంటుందా? శోకములేని లోకములో సుఖమెక్కడ కలిగేది? స్వేదము మించిన వేదము లేదని ఎట్లా తెలిసేది? వేదనలైనా నీ వరమే వేడుకలన్నీ నీ వలనే. నాలో నేనే లేకుంటే ఇక మిగిలి ఉన్నది నీవేలే. అదే అద్వైతం అదే ఆనందం అదే నిత్యానందం ఆనందమే నీ రూపం. భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. నమో నమో శ్రీనారాయణాయ ఓం నమః శివాయ. ఇన్ని కోట్ల ఈ జీవుల నటనం అంతా నీ మాయా జగమంతా నీ మాయా. భగవాన్ 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 హే భగవాన్ భజరే భజరే భగవాన్. శివుడైనా శ్రీహరి అయినా ఏ పేరున కొలువైనా ఒకడేలే ఆ భగవాన్. ప్రభుం నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్రగదా పద్మ వనమాలా విభూషితం. దృష్ట్వాహం దేవదేవేశం నమామి లోకనాయకం. నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు. నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు. కొత్తగా ఏ పని మొదలిడిన ఏ కొత్త బంధములు ముడిపడినా తప్పక నిన్ను పిలిచెదమయ్య నీకు చెప్పక ఏది చెయ్యమయ్య మా వీర వెంకట సత్యనారాయణ. నోమన్నలారు నోము చేసుకుందాము నోమన్నలారు.
కులమత భేదం లేనిదట శ్రీ సత్యదేవు పద సన్నిధట అందరి బాధలు అతనివట మనమందరము తన వాళ్ళమట అంత దేవుడికి